వీడియోలో కాంటెంట్ ఏదైనా కానియండి, థంబ్‌నెయిల్ మాత్రం ఏమని పెట్టారంటే, నాకు క్రిస్టియానిటీ వద్దు, నా పాతదే ముద్దు. గ్రామ గ్రామాల్లో తిరిగి సువార్త చెప్పడం, అందరితో తిట్టించుకొని రాత్రికి పెట్రోలు బంకులో పడుకోవడం నాకు అవసరమా అని. ఇక్కడ క్రిస్టియానిటీ వద్దు, పాతదే ముద్దు అంటున్నారు. అంటే మీరు దేనిలోనికి వచ్చారు? క్రిస్టియానిటీలోకి వచ్చారా? క్రైస్తవ మతంలోకి వచ్చారా? ఒక మతాన్ని విడిచి మరో మతంలోకి ఏదో ఆశించి వస్తే, ఆ ఆశ నెరవేరకపోతే, కష్ట నష్టాలు శ్రమలు సంభవిస్తే న్యాచురల్గానే విడిచిపెట్టేస్తారు. కానీ క్రైస్తవం మతము కాదు. క్రీస్తును బట్టి మాత్రమే, క్రీస్తు తమ కొరకు చేసిన విమోచన కార్యాన్ని గ్రహించిన వారు క్రీస్తు దగ్గరకు వస్తారు. అలా వచ్చిన వారు శ్రమలైనా, హింసలైనా, బాధలైనా, కరువైనా, ఆఖరికి ఖడ్గమే వచ్చినా, ఏ పరిస్థితి అయినా క్రీస్తును విడిచిపెట్టరు. అలా కాకుండా క్రిస్టియానిటీలో, క్రైస్తవ మతములో పూల బాటలా ఉంటుంది అని ఆశించి వచ్చిన వారు యూదా ఇస్కరియోతులాగా, గారడీ సీమోనులాగా నిరాశ చెందక తప్పదు. అప్పుడు విడిచిపెట్టక తప్పదు. ఆపై ఎక్స్ క్రిస్టియన్ అంటూ వీడియోలు చేస్తూ ఉపాధి పొందుకుంటూ ఉంటారు. ఈ థంబ్‌నెయిల్స్ అనేటివి అన్యులలాగా కాకుండా కాంటెంట్కి తగ్గట్టుగా పెట్టాలి. అంతేగాని వ్యూయర్షిప్ కోసం మిస్చీవియస్గా, డిసీవింగ్గా, మోసపూరితంగా థంబ్‌నెయిల్స్ పెట్టకూడదు. హోసన్నా జాన్ వెస్లీ ఇలాంటివాడా? రాజమండ్రి జాన్ వెస్లీ అలాంటివాడా? భక్త్ సింగ్ గారి గురించి ఎవరికి తెలియని నిజాలు? బ్రదర్ అనిల్ కుమార్ ఎలాంటివాడంటే ? ఇలాంటి మోసపూరిత థంబ్‌నెయిల్స్ విశ్వాసులు పెట్టకండి. మీ కాంటెంట్కు తగ్గ థంబ్‌నెయిల్ మాత్రమే పెట్టండి.